ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, మాది ఆంధ్రప్రదేశం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, ఇది ఆంధ్రప్రదేశం. మేం భారత మాతను పూజిస్తాం, సైన్యానికి చేతులమై పూస్తాం. మేం భావి భారత పౌరులం, మేం భారతదేశ ఓటరులం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. కృష్ణ గోదావరి జల సంగీతం, తిరుపతి క్షేత్రం విశ్వవిఖ్యాతం. రేవులహారం బంగాళఖాతం, అణువణువులో ఐక్యత గీతం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, మాది ఆంధ్రప్రదేశం. మా అన్నమయ్య, మా బాలమురళి, మా ఘంటసాల, మా కూచిపూడి, మేం విశ్వ క్రీడా విజేతలం. మేం భారతదేశ ఓటరులం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. దేశభక్తితో ఊపిరి నిండా పింగళి రూపు దిద్దిన జెండా. విశ్వశోధనకు ఇస్రో విసిరే ఉపగ్రహం నా హృదయం గుండా. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, మాది ఆంధ్రప్రదేశం. మన్యం వీరుడి త్యాగాలే మాకాదర్శం. ఆంధ్ర భీముడు కోడి రామూర్తినే మరువం. సంస్కృతులలికే సంక్రాంతే మా పర్వం. లోకాలేలే చిత్ర పరిశ్రమ మా గర్వం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. జయ హో జయ హో జయ హో, జయ హో జయ హో జయ హో, జయ హో జయ హో జయ హో. మేధావులం, శాస్త్రజ్ఞులం, మా కవులు కీర్తి శిఖరాలు. మా కళలు కాంతి మకుటాలు, సంస్కర్తలు జాగృత కెరటాలు. సత్యం ఆంధ్రం, శివం ఆంధ్రం, శక్తి ఆంధ్రం, భక్తి ఆంధ్రం. ఊపిరి పరిమళ గంధం ఆంధ్రం, తేనెలోలకు పదబంధం ఆంధ్రం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, మాది ఆంధ్రప్రదేశం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, ఇది ఆంధ్రప్రదేశం. మేం ఆంధ్రులము, ఇది ఆంధ్రప్రదేశం. चुनाव का पर्व, देश का गर्व. నేను మీ రవిశంకర్. 18 సంవత్సరాల వయసు నిండిన వారందరూ తప్పక ఓటరుగా నమోదు చేసుకుందాం. ఓటు మన హక్కు, తప్పక వినియోగించుకుందాం. ఓటు వేయడం మరవకు, ఓటరుగా ఓడిపోవద్దు.
నిజాయితీగా, నిర్భయంగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి. మీరు గెలవండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ ఓట్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలను తెలుసుకోండి. నేను నా ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటాను. మరి మీరు? సాధారణ ఎన్నికలు, లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారు నేను సైతం అంటూ వారు చెప్తున్న సందేశం: ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. మన భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల పండగ మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎన్నికలు ఇవి. ఓటు వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. అందుకు ఇంట్లో కూర్చోకుండా దయచేసి ఓటు వేయండి. మావా, ఈరోజు ఎలక్షన్స్ కదా, మనం కూడా వెళ్ళి ఓటేద్దామా? ఓటా మన వల్ల కాదు. కానీ ఎందుకు? ఈ మధ్య కాలేజీకి హాలిడేసే లేవు. రాక రాక ఒక్క సెలవు వస్తే పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కానీ ఓటేసి వేస్ట్ చేయకూడదు. ఓటు వేయాలి, నిజమే. నాకెక్కడ టైం ఉంది చెప్పండి ఓటు వేయటానికి? చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో. మూర్తి గారు చెప్పండి. ఒక్కరోజు ఓపీలో పేషెంట్లు చూడకపోతే ఆ రోజు ఎంతమంది పేషెంట్లు ఇబ్బంది పడతారో ఆలోచించండి మీరు. ఈ రోజు నాకు ఇంపార్టెంట్ కేసు ఉంది, దీనికోసం నేను ఆగను. నా కోసం క్లయింట్ చాలా దూరం నడిచాడు. బయట చూసారుగా ఎండలా ఉందో. ఈ ఎండ క్యూలో నిలబడితే పడిపోవడమే కళ్ళు తిరిగి. నేను ఒక్కదాన్ని ఓటైపోతే వచ్చే ప్రాబ్లం ఏం లేదు కదా. మాకు కొంచెం ప్రైవసీ ఇస్తారా ప్లీజ్? నువ్వు పెట్టవే, నువ్వు తినరా. నా నడుము విరిగిపోయేలాగుంది, ఎవరైనా విడిపించండి. నేను ఎందుకు ఇలా ఆగిపోయాను? నన్ను త్వరగా విడిపించండి, అర్జెంటుగా మెయిల్ పెట్టాలి. ఒక్క 5 నిమిషాలు మీ పనులాగిపోతే మీకు ఇంత భారంగా ఉంది కదా. ఇలా ప్రతిసారి మీరు ఓటు వేయకుండా ఉంటే నాకెంత భారంగా ఉందో మీకు తెలుసా? నేను ఓటు వేయకపోతే ఏమవుతుంది అనే అశ్రద్ధతో, దేశ భవిష్యత్తు కన్నా నా పనే ముఖ్యమనే మీ స్వార్థంతో మీరు ఓటు వేయకపోవడం వల్ల మీ భవిష్యత్తుకి, దేశాభివృద్ధికి ఎంత నష్టమో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క అజాగ్రత్త ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో తెలుసా? ఒక్కరోజు మీ పనులు ఆపుకోవడం వల్ల ఏమైపోతుంది? దేశ భవిష్యత్తు కోసం ఒక్కరోజు త్యాగం చేయలేరా? నన్ను క్షమించమ్మా. ఓటు వేసే తీరిక లేదో చెప్పినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడే ఓటు వేయడానికి వెళ్తున్నాను. నేను కూడా ఓటేయడానికి వెళ్తున్నాను. నేను కూడా ఇప్పుడే ఓటు వేయడానికి వెళ్తున్నాను. నేను కూడా ఓటు వేసాక ఇంకేమైనా. పదండ్రా, మనం కూడా వెళ్ళి ఓటేద్దాం. పదండ్రా పోదాం. అమ్మా నాకెప్పుడు వచ్చింది. పదండి, మనం కూడా ఓటేద్దాం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఓటు వేయడం ప్రతి భారతీయుడి బాధ్యత.
విలువైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. పదండి, బద్ధకాన్ని విడండి, బాధ్యతగా మెలగండి. పౌరుడిగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. గోవిందు ఓటేద్దారా? రాడిపోయా. ఓటే నువ్వు ఆగక, ఓటే నువ్వు లొంగక, ఓటే మన బాధ్యత రారోయ్. ఓటే నీ సంతకం, ఓటే నీ ఆయుధం, ఓటే మౌనంగా చేసే యుద్ధం. మనకెందుకు అని కూర్చుంటే మన దేశమే తప్పును బాటే. నువ్వు ముందుకు వచ్చావంటే మారే నువ్వు రాతే. నవభారత నిర్మాణంలో నువ్వు భాగం కావాలంటే, తగు నేతలు రావాలంటే వెయ్యాలి ఓటే. चुनाव का पर्व देश का गर्व, देश का गर्व, देश का गर्व, चुनाव का पर्व देश का गर्व, देश का गर्व, देश का गर्व. రేపటి భవితని మార్చే ఘనత ఓటుకున్నది కనరా. చీకటి తెరలను తెంచిన చరిత ఓటు దేశరా వినరా. రాజ్యాంగమిచ్చిన గొప్ప హక్కురా, రాజీ పడకు ఎప్పుడు. ఈ హక్కు వాడక ఉండిపోకురా ఏనాడు. యువతరం కదిలి నవతరం అంటూ మరి అడుగేయాలి ఇప్పుడు. గర్వంగా ఉంటది ఓటు వేసి చూడు. चुनाव का पर्व देश का गर्व, देश का गर्व, देश का गर्व, देश का गर्व. चुनाव का पर्व देश का गर्व, देश का गर्व, देश का. నెల్లూరు జిల్లా ఓటర్ అందరికీ నమస్కారం. మే నెల మన జిల్లాలో అతి పెద్ద ప్రజాస్వామ్య పండగ జరుగుతుంది. అదే మన ఎన్నికల పండగ. మే 13 సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పండగ జరుగుతుంది. మన జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ అందరూ కూడా ఆ రోజున ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చైతన్యవంతమైన భారతదేశాన్ని నిర్మించుకోవడానికి మనం అందరం కూడా ఓటు హక్కుని వినియోగించుకుందాం. ఓటర్ అందరూ ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై హింద్. మీరెందుకు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళడం లేదు? ఒక్కరోజు నా ప్రాక్టీస్ పోదు. హే బ్రో, మరి నా క్రికెట్ మ్యాచ్ ఎవరు ఆడతారు? పోలింగ్ కేంద్రం దగ్గర పెద్ద క్యూ ఉంటుంది. ఎవరు నిలబడతారు అక్కడ? ఎవరికి ఓటేసినా మా బతుకులు ఇంతే కదా, ఎందుకు ఓటేయటం? అందరితో పాటు నుంచుని నేను ఓటేయాలా? నేను పెద్ద అధికారిని తెలుసా? ఒక్కరోజు నా షాప్ ఓపెన్ చేయకపోతే ఎంత నష్టమో తెలుసా? ఇదేనా పౌరులుగా మన బాధ్యత? రండి, నిరాసక్తత స్వార్థం వదలి ఓటు వేద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. మన ఓటు మన హక్కు. భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హాస్య బ్రహ్మ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు 1250కి పైగా చిత్రాల్లో నటించి కోట్ల మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు, సామాజిక బాధ్యతగా దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందేశాన్ని అందిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మనందరం ఓటు హక్కు ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఓటు వేయటం మన జన్మ హక్కు. ఏమో ఓటు వేస్తున్నాంలే, తర్వాత వేయొచ్చు, ఎండలుగా ఉన్నాయి, ఇప్పుడు ఓటు వేయాలా, ఇలాంటి ఆలోచన చేసుకోకుండా 5 సంవత్సరాలకు ఒకసారి మనకి వచ్చేటువంటి అపురూపమైనటువంటి అవకాశం ఓటు హక్కు వినియోగించుకోవడం. అశ్రద్ధ చేయకుండా ప్రతి వాళ్ళు ఓటుని సద్వినియోగపరచుకోండి. మనల్ని మనం కాపాడుకుందాం, దేశాన్ని మనం కాపాడదాం, దేశం మనల్ని కాపాడుతుంది. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024న దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు ర్యాంప్ మరియు వీల్చైర్, బ్రైలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఓటు మన తలరాతను మారుస్తుంది, ఓటు మన భవిష్యత్తుకు వెలుగిస్తుంది. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ధనుంజయ్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయడం మర్చిపోకండి. ఓటు వేయడం మన హక్కు. ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోకుండా నిజాయితీగా ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. సో ప్లీజ్ డూ ఓట్. థ్యాంక్ యూ. లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. నెల్లూరు జిల్లా ప్రజలకు, ఓటర్ మహాశయులకు నా నమస్కారం. నా పేరు కూనపరెడ్డి అరుణకుమారి. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితిలో జాతీయ నాయకురాలుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన దేశంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. కావున ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు వేసి మన దేశ ప్రగతికి మనమే బాటలు వేసుకుందాం. నడవలేని స్థితిలో ఉన్న నేనే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓటు హక్కు మన ప్రాథమిక హక్కు. రండి, కదిలి రండి, అందరం కలిసి ఓటు వేద్దాం. జై హింద్. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. భారత పౌరులమైన మనము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం. ఓటేస్తాం, ఓటేయడానికి కదిలొస్తాం.